హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకిచ్చాడు. దేవుని కృప వలన డిసెంబర్ నెలలో ప్రవేశించాం. 3వ రోజుకు వచ్చాం మరి దేవుని వాక్యం వినడానికి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని మనకు ఎన్ని విషయాల్లో దేవుని కృప అవసరము, ఆయన సహాయం అవసరము గుర్తించి పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకొనుటకు మనం ఆ దేవుని మనలో ఆశించిన వాటిని ఈ సంవత్సరంలోగా మనం ముగించి ప్రభు చిత్తమైతే మన నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఆయన నూతన ప్రణాళికలు ఎరిగినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకోవడం ఎంతో అవసరమైంది కదండి. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృప చొప్పున నాయనా మమ్మను సజీవులుగా ఉంచి సంవత్సరములను మాకు దయా కిరీటముగా ఇస్తూ మా దినములు లెక్కించుకొనడం మాకు నేర్పించు. నీ వాక్యము ద్వారా మా అడుగులు స్థిరపరుచుకొని నీ సాక్షులుగా నీ రాజ్యము చేరు వరకు ఉండాలని మా కొరకు నీవు చేయుచున్న ప్రతి మేలును బట్టి, ఇచ్చుచున్న అవకాశములను బట్టి నీకు వందనములు. అనుదిన ధ్యానములో అనుదినము ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించు. ఈరోజు మాతో మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో భద్రపరచబడుతున్నారా? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు మేలులు పొందారా లేక బాధలు పొందారా? మిమ్మల్ని బాధ పెట్టే, మిమ్మల్ని కలవరపరిచే సంభవాలు మేలుల కంటే ఎక్కువ ఉన్నవా అని గ్రహించుకోండి. ఒకవేళ మనలో గందరగోళాలు జరిగినప్పుడు మనకి ఉపశమనం కలగలేదు, లోకదారులు లోక పద్ధతులు ఆచరిస్తున్నామంటే మన భక్తి సరిలేదు. తాత్కాలిక ఉపశమనము కొరకు మనం ప్రయాసపడ్డంతసేపు ఆ సమస్య కొనసాగుతూనే ఉంటుందండి. ఒక్కసారి మన ప్రభువు సమస్యను పరిష్కరించాడంటే, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. అందుకే దేవుని దగ్గరకు వెళ్ళటం, దేవునికి చెప్పుకొనటం, దేవుని సహాయం కోరటం మనకి ఎంతో అవసరమైనది. మన ప్రభు యేసుక్రీస్తు కాదనేవాడు కాదు, ఆయన వద్దకు వచ్చేవారిని పొమ్మనేవాడు కాదు, ఆయనకు మొరపెట్టే వారి మొరలను ఆలకించటానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన మన హృదయాలలో అద్భుతాలు జరిగించేవాడు. 147 కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను వినండి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గూడు చెదిరితే మరలా కట్టుకోవచ్చండి. సాధారణంగా పక్షులు గూడులు కట్టుకుంటాయి కష్టపడి, ఎవరో ఒకరు పీకేస్తారు. అవి అంతటితో నిరుత్సాహపడతాయా? మరొక గూడు కట్టుకుంటాయి, మళ్ళీ పీకేస్తే మరొక చోట కట్టుకుంటాయి. మనం గుండె చెదిరే అనుభవాలను ఎదుర్కొంటున్నప్పుడు అదే మన అంతం అనుకోవద్దండి. మనల్ని కట్టువాడు, మనల్ని కాపాడువాడు, మనల్ని పోగు చేయువాడు. ఈ అధ్యాయం అంతా కీర్తన 147 చదివితే దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదే అనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని అతి శ్రేష్టమైన పాటలోని ఈ మాటలన్నీ మనం గమనిస్తే, మన ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం గుర్తిస్తాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిపోతుంది. అలాంటి అనుభవాలు మీకున్నాయా? అనేక సార్లు మనం నిందల పాలైనప్పుడు, అపనిందల పాలైనప్పుడు, అన్యాయం చేయబడినప్పుడు,
మోసగించబడినప్పుడు, ఎదురు చూడని కష్టాలలో ఇరుక్కున్నప్పుడు, కొన్నిసార్లు మరణాలను మనం మన బిడ్డల లేక మన పితరుల లేక మన ప్రియుల మరణాన్ని మనం అకస్మాత్తుగా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు గుండె చెదిరిపోతుందండి, గుండె పగిలిపోతుంది. అలాంటి రోదన చేసేవారిని ఎందరినో గమనించవచ్చు. కళ్ళ ముందే తన భార్యను బైక్ మీద తీసుకుని వెళ్తూ వెనకాల ఎగురుకి భార్య కింద పడిపోతే వెనక నుంచి వచ్చిన లారీ ఆమె మీద తల మీద నుంచి వెళ్ళిపోతే కళ్ళ ముందే తన అంటుకొని కూర్చున్న భార్య కొద్ది క్షణాల క్రితం తనతో ఉన్న భార్యక లేదు అని రక్తపు మడుగులో పడిన తన భార్యను చూచిన భర్త గుండె పగలదా? గుండెలకు హత్తుకొని పెంచిన పసిబిడ్డ తన చేతిలో మరణించినప్పుడు ఆ తల్లి గుండె పగలదా? ఎంతో నమ్మికతో, ఎంతో ఆశతో నీవు చేసిన ఒక మంచి కార్యానికి బదులు నీకు చెడుగు ఎదురైతే, నిన్ను మోసం చేస్తే, నీకు అన్యాయం చేస్తే, నీవు నమ్మిన వారు నీకు ద్రోహం చేస్తే గుండె పగలదా? ఈరోజు అటువంటి మోసపోయిన వారు, వేదనలో ఉన్నవారు, గుండె పగిలి కృంగిపోతున్న వారు ఎందరో ఉన్నారండి. ఏ మందు లేదు. గుండె పగిలిన వారిని బాగు చేయువాడు గుండెనిచ్చిన మన ప్రభువు అక్కడేనండి. ఆయన గుండె పగిలిన వారిని బాగు చేయువాడు. ఒక్క విధవరాలు ఉంది, ఆమెకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఆమెకు భర్త లేరు, నానేవారు లేరు. ఆ కుమారుని మీదే ఆమె ఆశలను పెట్టుకుంది. అకస్మాత్తుగా ఆ యౌవనస్తుడైన కుమారుడు చనిపోయాడు. తనకి పాడిగట్టి ఊరి వెలుపల శ్మశానానికి తీసుకుని వెళ్తున్నారు. ఆమె వెనకాల రోధిస్తూ గుండె కొట్టుకుంటూ, అయ్యో నా బిడ్డ నన్ను విడిచిపోయాడే, నాకెవరున్నారు అని, అనాథగా మిగిలాను అని రోధిస్తూ ఏడుస్తూ ఉండటం యేసుప్రభు చూశాడు. ఆమె ఏడవటం చూశాడు. ఆమె గుండెలోని వేదన చూశాడు. ఏం చేశాడో తెలుసండి? పాడిని మోసేవారిని ఆపమని చెప్పి పాడిని ముట్టి ఆ బిడ్డను ముట్టగానే లేవనెత్తినప్పుడు ఆ జీవం అతనిలోనికి వచ్చింది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లికి అప్పగించాడు అన్నది బైబిల్. ఇప్పుడు ఆమె గుండె ఎలా ఉంటుంది చెప్పండి? ఆ సజీవుడై తన కుమారుడు తన మీద ముందుకొచ్చి నిలబడినప్పుడు ఇంకా ఏడవమన్నా ఏడుస్తుందా ఆ తల్లి? ఆ గుండె, పగిలిన గుండె, కొన్ని గ్రాఫిక్స్ చేస్తారు చూసారా, అలాగా సమకూర్చబడి ఉప్పొంగిపోతుంది ఆనందంతో. అదే అద్భుతాలు చేస్తాడు ప్రభు. ఆకస్మికమైన మరణాలు మీ కుటుంబాల్లో జరిగాయేమో. ఒకవేళ ఈ రోజుల్లో ప్రభు చనిపోయిన వాళ్ళందరినీ లేపడు, కానీ తప్పక అలసిన వారిని ఊరడించేవాడిగా, గుండె చెదరని వారిని బాగు చేసేవాడిగా, ఇక నాకు దారి లేదు అనుకున్న స్థితిలో ఉన్న వారికి మార్గం చూపేవాడిగా ఉన్నాడు. ఒక ఆమె వ్యభిచారంలో పట్టబడింది. తన రహస్య పాపం బట్టబయలైంది. చుట్టూన్న వారందరూ నిందిస్తూ, ఆమెను దూషిస్తూ, ఆమెను శపిస్తూ, ఆమెను బహిరంగంగా అవమానం పాలు చేస్తూ, ఆమెను ఈడ్చుకొని వచ్చి నడి రోడ్డు మీద యేసు ప్రభు ముందు పడవేసి, ఈమె వ్యభిచారంలో పట్టబడిందని అందరూ తమ వేలు చూపించి ఆమెను నిందిస్తూ ఉంటే ఆమె గుండె పగిలిపోయింది. తాను చేసిన తప్పు తన గుండెకు ఎంత వేదన తెచ్చిందో, రహస్యంగా తను చేసిన పాపానికి బహిరంగంగా తను ఎంత అవమానాలు పాలైందోనన్నది ఆమె తట్టుకోలేక కుమిలి ఏడుస్తుంది. ఇలాంటి వారిని రాళ్ళ తీసి కొట్టి చంపమంటున్నాడు మోషే ధర్మశాస్త్రం. నువ్వేం చెప్తావంటే, ఇంకా కాసేపట్లో వీళ్ళు నన్ను ఊరు వెలుపలకు తరిమి రాళ్లతో కొట్టి చంపుతారు, నా ముఖం మీద ఉమ్మి వేస్తారు,
అని ఎరిగిన ఆ స్త్రీ గుండె, నా బతుకు అయిపోయింది, నా జీవితం ఇంతే, ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో నేను మరణిస్తున్నానని కృంగిపోతూ ఉంది. కానీ మీకు తెలుసా ఆ సంభవంలో ఏం జరిగిందో? నీలో పాపం లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయడంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు మనస్సాక్షి చేత గద్దించబడి నేను పాపినేనని గ్రహించుకొని రాళ్ళు కింద పడేసి అందరూ వెళ్ళిపోయారట. ఆమె మాత్రం ఇంకా ఆమె మీద నింద మోపిన వారు వెళ్ళిపోయారే కానీ ఆ నిందకు ఆమె గుండె బద్దలై పశ్చాత్తాపడుతూ అక్కడే ఉన్నప్పుడు, నేను శిక్షకు పాత్రురాలిని, ఈయన పాపము లేనివాడు అని ప్రభువు ముందు నిలబడే ఉన్నప్పుడు ప్రభు రాళ్ళు తీసుకొని ఆమెను కుట్టాడా? అమ్మా అనగానే ఇంక నన్ను ఎవ్వరూ ఆదరించలేరు, నన్ను పబ్లిక్గా అవమానపరిచేశారు, నేను తలెత్తుకొని తిరగలేననుకున్న స్త్రీ, చీ నీచురాలా, దౌర్భాగ్యురాలా అని అందరి చేత అంతవరకు నిందించబడిన స్త్రీ, కన్న బిడ్డలు ఉన్నా కూడా అమ్మ అని పిలిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆ స్త్రీ అమ్మ అనే పిలుపుకు పగిలిపోయిన గుండె సమకూడింది. నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకము అన్న ప్రభువు మాటలో ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చాయి. ఆమెకు హృదయంలో సంతృప్తితో, కృతజ్ఞతతో, పశ్చాత్తాపంతో, సమాధానంతో పాప క్షమాపణ పొంది అక్కడి నుంచి వెళ్ళింది. ఆ తరువాత ఆమె ఇక నువ్వు పాపము చేయకము అన్న మాట పట్టుకొని పరిశుద్ధురాలిగా ప్రభు సాక్షిగా జీవించగలిగింది. ఎస్, గుండె చెదరడం వారిని బాగు చేయువాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్న ఒక వ్యక్తిని దొంగల చేతుల్లో చిక్కుకున్న ఆ వ్యక్తి వారి చేత బాగా దోచుకోబడి, కొట్టబడి, కొర ప్రాణంతో వదిలిపోయారు. రక్తాలు కారుతున్న గాయాలతో ఆ నడి రోడ్డులో పడున్న ఆ మనిషిని చూసి జాలిపలేవాడు లేడు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదనతో ఉన్న ఆ వ్యక్తిని చూచెళ్ళిపోయాడు లేవీయుడు, చూచెళ్ళిపోయాడు యాజకుడు. కానీ అక్కడికి వచ్చిన సమరయుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? అతని గాయాల మీద నూనె పోసి అతన్ని గాయాలు కట్టి ఏంటండి తన గాడిద మీద ఎక్కించుకొని అతని పూటకోళ్ళ వారి ఇంటికి, అంటే మీరు ఎమర్జెన్సీ హాస్పిటల్ అనండి, లేకపోతే ఆ రోజుల్లో ఆ సత్రాలు అన్నమాట, పరామర్శించాడు నంది బైబిల్. అతను ఆహారం తినేటట్టుగా ఆయన పక్కన కూర్చొని అతన్ని ఆదరించాడు. ఎంత గొప్ప దేవుడు! చెడ్డవారైనా వాడు తప్పు చేస్తున్నాడు, యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ, అయినా ప్రభు ప్రేమ తప్పు చేసిన వారిని కూడా ప్రేమించేదండి. నువ్వు తప్పులో ఉన్నావని ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆమె వ్యభిచారంతో తన దేహాన్ని అపవిత్రపరుచుకొని అనేకులకు శాపకరంగా మారింది. కానీ ప్రభు ఆమెను క్షమించాడు, ఆమెను ఆదరించాడు. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, వారి గాయాలు కట్టువాడు. ఆ బాటసారి కొర ప్రాణంతో పడున్నప్పుడు అతని గాయాలను నూనె పోసి కట్టి అతన్ని ఒక దరికి చేర్చాడు. ఈరోజు ఏ రీతిగా, ఏ విషయంలో మీరు గుండె చెదరున్నారో, గుండె పగిలుందో, కృంగి ఉన్నారో నాకు తెలియదు, కానీ అది మానసికమైన వేదనైనా, అది ఇతరుల చేత పడేటువంటి బాధ అయినా, అది నీవు చేసిన తప్పు కొరకు నీకు వచ్చినటువంటి పర్యవసనమైన, నిన్ను ప్రేమించే యేసు ప్రభు ఉన్నాడని నీవు గుర్తిస్తే, విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదసన్నిధికి నీవు చేరితే ఆయన నిన్ను ఆదరిస్తాడు, క్షమిస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నిత్య సమాధాన సంతోషాలను నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
గుండె చెదరని వారిగా, గుండె పగిలిన వారిగా, మనసులో వేదనతో కృంగిన వారిగా ఈరోజు మేమెందరమో ఉన్నామన్నది నీకు తెలుసయ్యా. ఆదరణ కొరకు మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం, సంతృప్తి కొరకు లోకాన్ని ఆశ్రయిస్తున్నామే కానీ మా గాయాలు కట్టువాడివి నీవేనని, మా విరిగిన హృదయాలను సమకూర్చి సమాధాన సంతోషాలతో నింపగలిగిన వాడివని, నీ అందు విశ్వాసం ఉంచిన వారికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడివని నమ్ముటకు మాకు సహాయం చేయండి. ఈ ఉదయం ఏ రోదనతో, ఏ వేదనతో ఎవరు హృదయంలో కృంగి ఉన్నారు, గుండె పగిలిన పరిస్థితుల్లో ఉన్నారు, వారి గాయాలతో అరుస్తున్నారు, అట్టి వారిని నీవు స్పందించు నాయన. నీ గాయపడిన హస్తాలను వారి గాయాల మీద ఉంచి స్వస్థపరచుము తండ్రి, ఆదరించుము నాయన. అద్భుతాలు జరిగించే దేవుడు అని నిరూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు, భారాలు మాకు కూడా తెలియజేయండి, మేము కూడా మీ పక్షంలో ప్రార్థిస్తాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మీ ప్రార్థనా స్తోత్రాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ వాట్సాప్ మెసేజ్లు అన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మనకు జవాబిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుంటాం. ఈరోజు ఏలూరులో ద గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ క్రిస్మస్ మీటింగ్లో సందేశం ఇవ్వడానికి నన్ను ఆహ్వానించారు. ఉచితమైతే మీరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రాగలిగితే ప్రత్యక్షంగా వచ్చి ఆ పరిచయంలో మీరు కూడా పాల్గొనండి. యథావిధిగా మన కలవరి ప్రతిధ్వని 9 గంటలకి ప్రసారమవుతుంది. తప్పకుండా దేవుని వాక్యాన్ని వినండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.